హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో నిన్నటి వీడియోలో చాలామంది మా అత్తయ్యనే సపోర్ట్ చేశారు. నన్నేమో మళ్ళీ కన్సీవ్ అవడానికి ట్రై చేయాలా, గివ్ అప్ ఇవ్వద్దని చెప్పారు. చాలా థ్యాంక్స్ మీ అందరి సపోర్ట్కి. సో ఇక్కడికి వచ్చేస్తే ఈ మినీ చాపర్ని నేను రోజు వాడుతున్నాను. నాకైతే ఇది సూపర్గా వర్క్ అవుతుంది. చూసారు కదా, అయిపోయినాయి పచ్చిమిర్చి కట్ చేయడం. మామూలుగా కట్ చేస్తే చాలా టైం పట్టిద్ది. నేను ఛార్జింగ్ కూడా అస్సలు పెట్టలేదు, 3 days నుంచి యూస్ చేస్తున్నా. సో ఎన్ని రోజులు ఛార్జింగ్ వచ్చిద్దో కూడా చూస్తాను. ఇంకొకసారి ప్రెస్ చేస్తుంటే పూర్తిగా అయిపోయి మనకు ఆత్రం కదా, ప్రెస్ చేయాల. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వంట చేస్తున్నాను. ఏం కావాలి నీకు? లిప్ బామ్ నీకు ఎందుకు అవి? ఆయన కూర్చొని తీరిగ్గా ఇక అదే పనులు, అదొక ఆటో మరేందో నాకు అర్థం కాదు. అందుకే కూర్చున్నాడు, నాకు కూడా తెలుసు. నానా ఎందుకు నానా నీకు లిప్ బాము? సరే బాయ్. మూత పెట్టి దానికి పోయిద్ది. మూత పెట్టి పక్కన ఉంది గ్రీన్ మూత. వచ్చేసిందా? ప్రేమికులు ఆఫీస్ టైం అయింది, బయటికి రండి ప్రేమికులారా. అమ్మా చేతులు నూనె సరే అట్రా అక్కడికి రా. ఓకేనా? అమ్మో నాకు బాగా చెప్పేది లేదు, వీళ్ళిద్దరు చెప్పుకోవడమే. ప్యాంట్ వేసుకుంటావా ఈరోజు? వేసుకుంటావా? మరి ప్యాంట్ ఎప్పుడు వేసుకుంటావు? ఇప్పుడైనా వేసుకున్నాడు. గంట అయింది స్నానం చేసి. బట్టలు వేసుకోవడానికి మాత్రం ఎంతసేపా? బ్యాడ్ బాయ్. ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సొరకాయ ఉంది, ఇంకా సొరకాయతోటి హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకుందామని చెప్పేసి బ్లెండర్ని యూజ్ చేస్తున్నా. మిక్సీ వేయడం ఎందుకులే, అదొక పెద్ద పని అని చెప్పేసి బ్లెండర్కి ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టా కదా, ఆ రోజు ఛార్జింగ్ పెట్టడమే. దీనికి కూడా తర్వాత పెట్టలా. దీనిలో ఏంటంటే పాలు కానీ వాటర్ కానీ వేయాలి, ఒత్తుగా అయితే తిప్పకూడదు. సో 45 seconds దాకా హాయిగా తిరిగిద్ది. మనకి ఇంకా అవ్వలేదు అనిపించింది అనుకో, అప్పుడైతే మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోవడమో, లేదంటే దాన్నే మళ్ళీ ఒక 45 seconds పెట్టామంటే పర్ఫెక్ట్గా మనకి బ్లెండ్ అయిపోయిద్ది. సో ఇదేం ప్రమోషన్ కాదు, నాకు వర్క్ అవుతున్నది మీకు చెప్తున్నా. ఎవరికైనా యూజ్ అయితే తీసుకోండి, లేకుంటే జస్ట్ చూడండి ఇది ఎలా వర్క్ అవుతుందో అని చెప్పి కామెంట్స్లో ఇస్తా. ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. సో ఇక్కడ హెయిర్ ప్యాక్ అయితే నేను యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్ యూజ్ చేస్తున్నాను కదా, ఎవ్రీ వీక్ కంటిన్యూస్గా పెట్టుకుంటున్నా. ఇది 3rd week, బట్ ఇది మాత్రం రిజల్ట్స్ నాకు చాలా బాగా నచ్చింది. నాకు డాండ్రఫ్ చాలా వరకు తగ్గింది. సో మనం కాస్ట్లీ షాంపూలు యూజ్ చేసినా సరే అప్పటి వరకే పనిచేస్తుంది. అండ్ మన హెయిర్కి కూడా చాలా ఈ ప్రాబ్లం అవుతుంది, అంటే హెయిర్ ఫాల్ అవ్వడము అట్లా. వీటి వల్ల ఏంటంటే ఇవి న్యాచురల్గానే తయారు చేస్తారు కాబట్టి మనకి హెయిర్ ఫాల్ అవ్వడం అట్లా ఏముండదు. ఏమైనా ఇది మన హెయిర్ని మాయిశ్చరైజ్ చేసి హెయిర్ గ్రోత్ కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ మెయిన్ డాండ్రఫ్కి కూడా బాగా యూజ్ అవుతుంది. మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఇలాంటి వాటిని మనం ఖచ్చితంగా వాడడానికి ప్రయత్నించాలి. కానీ దురదృష్టం ఏంటంటే మనకు షాంపూలు అలాగ కెమికల్స్ దొరికే అంత ఈజీగా ఇవి దొరకవు. ఇవి ఎక్కడ దొరుకుతాయి అనేది తెలియక కూడా మనం ఇలాంటివి తీసుకోమన్నమాట. సో అది సంగతి. ఇంకా హెయిర్ ప్యాక్ అయితే సొరకాయ జ్యూస్ వేసేసుకొని ఇంకా హెయిర్ ప్యాక్ అయితే రెడీ చేసేసుకున్నా. ఇంక ఇది అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ మన బ్లెండర్ని అయితే వాష్ చేసుకుంటున్నా. వాష్ చేసుకోవడం కూడా భలే ఈజీ. నాకు బ్లెండర్ అంటే ఎంత ఇష్టం అంటే బాబోయ్, ఎన్ని సంవత్సరాల నుండి చూస్తున్నానో నాకైతే ఇప్పటికి కూడా కళ్ళలాగే ఉంది. నాకేనా బ్లెండర్ వచ్చింది అని చెప్పి. సో ఫైనల్గా నా చేతిలోకి బ్లెండర్ రావడం నాకైతే ఫుల్ హ్యాపీ. అసలు చెప్పేది కాదు, అది పిచ్చ హ్యాపీగా ఉన్నాను. అదన్నమాట సంగతి. అవికి ఫీవర్ లేదు, కానీ ఈరోజు ఎందుకో ఫీవర్గా అనిపించి హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ
వెళ్దామని అనుకునే టైంకి టెంపరేచర్ చూస్తే ఫీవర్ లేదు. పోనీలే మంచిది అనుకున్నాం, లేదంటే బ్లడ్ టెస్ట్ చేయించి ఉండేవాళ్ళం. నిన్న అన్నారు కదా బ్లడ్ టెస్ట్ చేయించండి అక్క అని చెప్పి. సో ఇప్పుడైతే ఫీవర్ లేదు, అందుకే మేము చేయించట్లేదు. మొత్తానికి హెయిర్ ప్యాక్ అంతా అప్లై చేసేసుకున్నాను. సో జుట్టుకి జడకి మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. సో మన కోసం మనం కేటాయించాలి టైం, తప్పదు. ఇంకెవ్వరూ మన కోసం టైం స్పెండ్ చేయరు. సో మన కోసం నిజంగా మనకి టైం ఉంటుంది, కాకపోతే మనకు బద్ధకం అంతే. సో బద్ధకాన్ని వదిలేసి మన కోసం మనం టైం ఖచ్చితంగా స్పెండ్ చేసుకోవాలి. తీరా ఇక్కడ హాట్ వాటర్ పెట్టుకుంటే పురుగు పడింది. ఇక పారబోసి మళ్ళీ గ్లాస్ వాష్ చేసుకొని మళ్ళీ హాట్ వాటర్ పెట్టుకున్నా. సో ఇక్కడైతే ఏబీసీ మాల్ట్ తాగుతున్నాను, తాగాలి రోజు అని చెప్పేసి. అది కూడా లైట్ వామ్ వాటర్లో కలిపేసుకొని ఒక స్పూన్ తాగొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంది, లైట్గా స్వీట్ ఉండిద్ది, ఓవర్ స్వీట్ ఉండదు. మనకు తాగుతుంటే ఒక బాదం పాలు తాగుతున్న ఫీలింగ్ వస్తుంది. దానిలో నట్స్, డేట్స్, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్. సో అందువల్ల అది కూడా చాలా బాగుంది. దాని తర్వాత వచ్చేసి అవికి అన్నం పెట్టేసి అవి పడుకుని పోయాడు. అవి పడుకున్న తర్వాత నేను కూడా అన్నం తింటున్నా. అప్పటికే 1 అవర్ దాకా అవుతుంది. హెయిర్ ప్యాక్ పెట్టి బట్టలు నానబెట్టాను, బట్టలు వాష్ చేయాలి. నాకు తెలిసి మేము ఇప్పుడు అప్పట్లోనే అసలు వాషింగ్ మిషన్ కొనే ఊపే లేదు మా దగ్గర, అంత బడ్జెట్ లేదు కూడా చెప్పాలంటే. సో హెయిర్కి అయితే పెట్టేసుకున్నాను కదా, ఆరిపోయింది. ఈరోజు నేను కనుక్కున్న విషయం ఏంటంటే నాకు ఒక తెల్ల జుట్టు వచ్చింది. బాధాకరమైన విషయం కదా తెల్ల జుట్టు రావడం అనేది, ఓ మై గాడ్. సో ఇంక చూసుకొని బాధపడినా ఏం చేయలేం కాబట్టి చూసుకోవడమే. ఈరోజు మార్నింగ్ మా వారు గుడికి వెళ్ళి ఈ పువ్వు అయితే తీసుకొచ్చి ఇచ్చారు. ఎప్పుడు తేడము, నువ్వు పెట్టుకోవు, పడేస్తావు, పువ్వు చాలా బాగుంది పెట్టుకో అన్నారు. సరే అని చెప్పి జుట్టు అయితే మంచిగా ఉంది కదా, ఇంకా మన ఒరిజినల్ జుట్టు వచ్చేసింది. హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించినంతసేపు ఒకలా ఉంది, ఇప్పుడు మన అసలు సిస్లైన జుట్టు వచ్చేసింది. ఏం చేయలేము ఇంకా. హవి బాబు నిద్ర లేచాడు, టైం 3 అయ్యింది, మన అసలైన జుట్టు వచ్చేసింది. ఇప్పుడు బనానా తింటున్నాడు. అవునా? అవునంట. అవునా? ప్యాంట్ లేదు, బట్టలు ఏరుకుంటున్నాడు ఈయన ఎర్రగోల. అన్ని బట్టలు ఉతకడానికి నేను పాపం వేరే కలర్ వేసుకున్నాడు ఈ బిడ్డ. ఇప్పుడైతే బయట నుండి తీసుకొచ్చా, ఇక పట్టుకొని తిరుగుతాడు సాయంత్రం. నేను మళ్ళా స్నానం చేయించేదాకా ఇందాడ హెన్నా పెట్టుకున్నా కదా, బట్టలు కూడా వాష్ చేసేసి ఆరబెట్టేసా. ఇంకా అది వీడియో షూట్ చేయాలా. ఇప్పుడు ఈ అయ్యగారేమో ఇంకా బట్టలు పట్టుకొని తిరుగుతున్నాడు. అది నాదా? ఓకే నానా. వద్దు, మడతేస్తాను బట్టలు, సరేనా? ఇసిరేయకూడదు నానా ప్లీజ్. చూడ ఏం చేస్తున్నారు చూడండి, అది అక్కడ అలా ఇసిరేయాలా? తీసుకో, నీతో గెలవలేం మేము. ఎవరు పోసుకోరు. ఇప్పుడు ఎంత అయింది అనుకున్న, టైం 4 అయింది. ఇప్పుడు రెడ్ డ్రెస్ కోసం ఇప్పుడే పోసుకుంటావేంది? కొంతసేపు ఆగు, పోసుకుందు. స్టాక్ అంతా లోపలే పెట్టేసి ఈరోజు స్టాక్ అంతా బయటకు తీసాను. నా బిజినెస్ ఏమైంది అన్నారు కదా, ఈ స్టాక్ అంతా చూసినాక పైకి నవ్వుతున్నా, లోపల చాలా ఏడుపు వచ్చేస్తుంది. ఇంత డబ్బులు నేను దీని మీద ఇన్వెస్ట్ చేసా, ఇవన్నీ ఏం చేయాలి, ఎన్ని వేసుకుంటాం మనం మాత్రం. ఒకసారి చూడండి ఎంత స్టాక్. చీరలు, నైటీలు, డ్రెస్సులు, రకరకాలు మొక్కల చీరలు. అయితే అండి అని అడిగారు. బట్ నేను తెచ్చిన మోడల్స్ నచ్చలేదు, లేకపోతే వాళ్ళకి నీడ్ లేదు, మరి ఏంటో రీజన్ తెలియదు. కానీ చూడండి, ఈ స్టాక్ అంతా అమ్మితే నాకు ఎన్ని డబ్బులు వస్తాయి, అన్ని డబ్బులు దీనిలోనే ఉండిపోయినాయి. చాలా బాధేస్తుంది, కానీ ఏం చేయలేం, అది సంగతి. ఏదో ఒకటి చేయాలి. మళ్ళీ వీడియో పెడితే ఈ స్టాక్ క్లియర్ అయిపోతే చాలు అనుకుంటున్నాను. సో ఒకసారి మన దగ్గర ఉన్నాయన్నీ చూపిస్తాను. డైరెక్ట్ వాయిస్ ఇచ్చేస్తా, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. సో ట్రైపాడ్కి సెట్ చేసి నా బాధలు సాధలు అన్నీ కూడా మీతో చెప్పుకుంటాను, ఓకేనా? అవి నేను తీసేస్తానా, నువ్వేగా నన్ను వేసుకోమన్నావు నాన్న చెప్పులు. అవునా? నాకు కూడా వద్దులే. ఇప్పుడు మనం వీడియోలో మాట్లాడదాం. చాలామంది అక్క మేము బిజినెస్ చేయాలనుకుంటున్నాము, మీరు స్టాక్ ఎక్కడ నుంచి తెస్తారు చెప్పండి, సజెషన్స్ చెప్పండి అని అడుగుతున్నారు కదా. సో మెయిన్ ఏంటంటే మన స్టాక్ తెచ్చుకునేది ఎక్కడ అనేది తెలియాలి, మనమే తిరిగి తెచ్చుకోగలగాలి ఫస్ట్. అది నేను ఆపడానికి రీజన్ కూడా అదే. నేను తీసేసానా?
సో ఈ శారీ గుర్తుందా, నేను సంక్రాంతి టైంలో కట్టుకున్నాను. దానిలో 3 రంగులు ఉన్నాయి. నీ బయట ఉన్నాయి, ఇంకోటి లేవు, విజయవాడలో పెట్టా. ఈ కలర్ అసలు ఎంత బాగుందో. ఇవి ఏవైనా 1100, ఎందుకంటే తక్కువ అసలు దొరకవు కూడా. నాకు షిప్పింగ్కే అయిపోతాయి, దీనిలో నాకు మిగిలేదు కూడా ఏముండదు. సో నేను కొన్ని కలర్స్ చూపిస్తాను, మీకు నచ్చితే కనుక మన వాట్సాప్ నెంబర్కి దయచేసి నాకు మెసేజ్ పెట్టి నా స్టాక్ని క్లియర్ చేయండి. ఇది నా రిక్వెస్ట్ అంతే. అంటే మీకు అవసరం అయితేనే, అవసరం లేకుండా కొనుక్కొని మీరు మాత్రం ఏం చేస్తారు. ఇప్పుడు శివరాత్రి అండ్ పండగలు ఉన్నాయి కదా, ఉగాది, శివరాత్రి. ఏ కవర్స్ కావాలమ్మా, పడేవాగ్నానా. సో అవితోటి అవి ఏం అనడానికి లేదు, నాదే ప్రాబ్లం. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాను, నాకు సేల్స్ అవ్వట్లేదు. అంటే అవుతున్నాయి, కొత్తవి తెచ్చినప్పుడు 2-3 రోజులు తీసుకుంటారు, తర్వాత మళ్ళీ కొత్తవి కావాలి. మనదేమో మిడిల్ క్లాసు, అంతకంటే ఇన్వెస్ట్మెంట్ చేయలేము. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి చూడడానికి. వీళ్ళకి ఏంటి వీళ్ళకి బాగానే ఉంది అనుకుంటారు, బాధలేమో ఇలా ఉంటాయి. మనం కొన్ని బాధలు మనమే తెచ్చిపెట్టుకుంటాం, ఇలాంటి బాధలు అన్నమాట. కమ్మ కూర్చోవచ్చు కదా ఇంట్లో, ఆహా ఏదో ఎరగ తీసేద్దాం, పగలు తీసేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసిన బిజినెస్ అన్నమాట. ఇవి గ్లాస్ టిష్యూ శారీస్. ఇవైతే నేను ఫైనల్గా 900, అంతకు మించి ఇంకా నా వల్ల కాదు. ఇంకా నాకేం ప్రాఫిట్ ఉండదు అనుకుంటుంది, 150 అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి వర్టికల్ ఫ్యాబ్రిక్లోనే టాప్స్. ఇది XXL సైజు కట్స్ వస్తుంది, సేమ్ ఇంతే. ఇదైతే నేను షిప్పింగ్ కాకుండా అయితే జస్ట్ ఈ టాప్ వరకు అయితే నేను 250 రూపీస్ ఇచ్చేస్తాను. మీరు ఏ టాప్ అయినా తీసుకోండి, కానీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. మీరు ఇట్లా ఏదైనా తీసుకుంటే షిప్పింగ్ పడదు. ఒక్క టాప్కి 250 పెట్టి నేను ఇచ్చాను అనుకోండి, షిప్పింగ్కే 100 అవుతుంది తెలుసా. ఇది XXL, ఇది XL. ఫోటోలు తీసుకోండి, నాకు అడగండి. ఇది XXL, ఇది XL, ఇది XL, ఇది XXL, ఇది XL. ఏం కావాలన్నా ఒక టాప్ ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు కూడా అర్థం కావాలి కాబట్టి. ఏం కావాలి నానా, ఏదో ఎట్లొచ్చిద్ది. మనం డైలీ వేర్కైనా బయటకు వెళ్ళాలన్నా ఇంట్లో క్యారీ చేయాలన్నా ఈజీగా దొరుకుతుంది. ఏంటన్నా ఏం కావాలి? ఓకే. ఇంకా నైటీలు అయితే మనం ఊపేసిందని చెప్పేసి తీసుకొచ్చాను, తర్వాత ఇంకా ఊపలేదు. ఇవి 1000కి 3 కరెక్ట్గా 6 నైటీలు ఉన్నాయి. చాలామంది మంచి రివ్యూలు పెట్టారు. అయితే నా సైజు వాళ్ళకి సరిపోతుంది, లావు వాళ్ళకి అయితే సరిపోవు. రీస్టిచ్చింగ్ చేయించుకొని వేసుకుంటే కనుక చాలా రోజులే వస్తాయి. బట్ ఇవి 1000కి 3 టాప్స్, 3 నైటీస్, టాప్స్ కాదు సారీ, 20 నైటీలు అని తీసుకొచ్చా. ఇవి నాకే ఒక్కొక్కటి జెన్యూన్గా చెప్తున్నా 550 పడింది. మరి నేను లాభం వేసుకోవాలి, ఒక 50 రూపాయలు వేసుకుని 600కి అయితే ఇస్తాను. సో దీనికి మనకు నైటీ వస్తుంది, అండ్ దీనిపైన చున్నీ కూడా వచ్చేసింది సపరేట్గా. ఫోటోలో కనిపిస్తుంది కదా అలాగా. ఈ 2 కలర్సే ఉన్నాయి. ఇవి వచ్చేసి బటర్ఫ్లై టాప్స్ అని ఆ షాప్ వాళ్ళు బాగా ట్రెండింగ్ అని చెప్పి పెట్టారనమాట మనకి. ఇందులో కూడా 3 కలర్స్ అవైలబుల్ ఉంది. ఇది అంబ్రెల్లా మోడల్లో అయితే వచ్చింది. ఇది వచ్చేసి అన్ని XL సైజే, ఓకేనా. ఇవేమో కట్ పీస్ శారీస్. ఏదైనా తీసుకోండి అబ్బా, ఎంత కమ్మైనా కూడా గుర్తులేదు, 200 అనుకుంటా, 200. ఏదైనా తీసుకోండి 200. మీరు ఫ్రాక్స్ కుట్టించుకుంటారు, చీరే కట్టుకుంటారు, లేకపోతే ఏదైనా చేయండి. ఏదైనా 200, 4, 5 ఉన్నాయి. గ్రీను అమ్మా, ఇది ఇంకొక గ్రీను. దీనిలో బ్లౌజులు కూడా ఉన్నాయి, ఇబ్బంది లేదు. కాటన్ డ్రెస్సులు కూడా ఇది XL, ప్యూర్ కాటన్. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఒక్కొక్కటి 750కి ఇచ్చేస్తాను. అప్పుడు 850 పెట్టా కదా. 2 కలర్స్ ఉన్నాయి, టాపు ప్యాంటు చున్నీ వచ్చింది మంచిగా మనకి, ఓకేనా. నైటీల్లో ఇదిగో ఇంకో నైటీ ఉంది. యాక్చువల్లీ పాపమ్మ మా కార్తీయాని చెల్లెలింది, ఆ పిల్లకి నేను ఇది పెట్టబోయి వేరే నైటీ పెట్టేసి ఆ పిల్ల కోసం అని ఇలా పక్కన పెట్టేశాను. పాపం తనే చాలా షాపింగ్ చేసింది నా దగ్గర, నిజంగా. మా ఇంట్లో చాలామంది కొనుక్కున్నారులేండి. ఇది చీరలు గుర్తున్నాయా, నేను భోగికి వేసుకున్నా ఒకసారి. దీనిలో ఒకసారి నేను
కుట్టించేసుకున్నా. ఇవి కూడా అంతే 800కి ఇస్తాను. 2 కలర్స్ ఉన్నాయి. దీనిలో మన కాంట్రాస్ట్ బ్లౌజులు వస్తాయి. అండ్ ఇవి వచ్చేసి లైవా బ్రాండ్లో అంబ్రెల్లా ఫ్రాక్స్ కాలర్లో ఉంటాయి. ఇవి 3 ఉన్నాయి అన్నమాట మన దగ్గర. 3 ఉన్నాయి. ఏదైనా తీసుకోండి. నేను ఇది 550కి ఇచ్చేస్తాను. నేను ఇప్పుడు ఇవన్నీ షిప్పింగ్ కలిపి చెప్పట్లేదు. 2-3 తీసుకుంటే నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి. అవన్నీ ఎక్సెల్లే. ఇది వచ్చేసి లైవా బ్రాండ్లోనే అంబ్రెల్లాలోనే కాలర్ లేకుండా నార్మల్గా. ఇది ఎక్సెల్, ఇది ఎక్సెల్లే, ఇది డబుల్ ఎక్సెల్, ఇది ఎక్సెల్లే. వీటికి కింద మనకి ఫ్రిల్స్ లాంటి ఇవి కాదు, ఈ ఫ్రిల్స్ లాగా వస్తే ఫుల్ వచ్చేసింది. ఇదైతే ఈ అయినా 550నే. ఇది కూడా ఎక్సెల్, ఇది కూడా ఎక్సెల్, ఇది డబుల్ ఎక్సెల్. ఒకటి ఓపెన్ చేసి చూపించాలి కదా మీకు కూడా. ఇదిగోండి డబుల్ ఎక్సెల్. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇవి పార్టీ వేర్ డ్రెస్లు అయితే అయిపోయినాయిలే. 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎక్సెల్ సైజ్ ఉంది, ఒకటి వచ్చేసి డబుల్ ఎక్సెల్ సైజ్ ఉంది. ఇది రాణి పింక్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇది లైట్ బేబీ పింక్కి మెరూన్, అదొక లాంటి కాంబినేషన్ అనమాట. ఇంకా ఇంకేం చూపించలేదు, నేను అన్నీ చూపించేసానా? మేము అనుకున్నాము స్టాక్ వచ్చిన కొత్తలో ఈ శారీస్ అసలు పెట్టగానే అయిపోతాయి, భలే ఉన్నాయి అనుకున్నాం. అబ్బా, ఈ శారీ ఒక్కరు కూడా అడగలేదు. కానీ శారీ చూడండి ఎంత బాగుందో. దీనికి ఇలా ఫుల్ వర్క్ బ్లౌజ్ వచ్చింది. శారీ మొత్తం మనకి స్టోన్స్ అదొక రకమైన ఇది ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ ఏంటి తప్ప ఇది బ్లౌజ్ వస్తుంది. స్పేస్ సిల్క్. ఇది శారీ కాంట్రాస్ట్లో వస్తాయి. అండ్ 4 కలర్స్ ఉన్నాయి. ఇవైనా అంతే 1100. ఇవైతే ఫ్రీ షిప్పింగ్ 1100కి చేసేస్తాను. కానీ 3 తీసుకుంటే నాకేమన్నా ఒక మిగిలిద్దు. ఒకదానికి షిప్పింగ్ చేస్తే నాకు కూడా కొంచెం, అంటే మీరు ఒకటే తీసుకోండి, నేను మిమ్మల్ని పోస్ట్ చేయట్లా. ఈ 4 కలర్స్ అయితే ఉన్నాయి. సో నా చిన్ని బిజినెస్ని దయచేసి సపోర్ట్ చేసి నా దగ్గర ఉన్న స్టాక్ క్లియర్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు కానీ మీ ఫ్యామిలీలో ఎవరికైనా సజెస్ట్ చేసి కావాలి అంటే తీసుకోండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, అది మాత్రం నేను చెప్పగలను. నేనే తీసుకొని కుట్టించుకుంటున్నానంటే మీరు చూడండి, నేను వేసుకున్నప్పుడు కూడా మీరు చూసారు. నా డైలీ ఫాలో వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా? ఉన్నాయన్నీ నేనే వేసుకున్నాను అనుకోండి, స్టాక్ అంతా ఎన్ని వేలో తెలుసా? అయ్యో ఈ డబ్బులన్నీ ఎప్పటికి వస్తాయో, యార్లో నుండి తీయగానే నాకైతే మనసంతా ఇదైపోయింది. సో ఇప్పుడు మార్కెట్లో చాలా క్లాతింగ్ బిజినెస్ వాళ్ళు ఉన్నారు. మన దగ్గర ముందు డబ్బులు ఉండాలి, బాగా డబ్బులు ఉండాలి. ఎట్లా అంటే ఈ మోడల్ స్టాక్ ఉన్నా పర్లేదు ఇంకా పెడదాం. కొన్ని లక్షలు స్టాక్ మన దగ్గర ఉంటే అంతా అప్పటికే అయిపోదు. అయినా సరే ఉంటే అప్పుడు మనకు ఏముండదు. ఎందుకంటే కొత్త మోడల్స్ వస్తే కొనుక్కుంటారు. ఇప్పుడు నాకైనా అదే జరిగింది. ఫస్ట్ చీరలు తెచ్చా, అప్పుడు కొనుక్కున్నారు. తర్వాత డ్రెస్సులు అన్నారు, డ్రెస్సులు తెస్తే కొనుక్కున్నారు. నైటీలు ఉన్నారు, నైటీలు తెస్తే కొనుక్కున్నారు. మొక్కలు చీరలు అన్నారు, మొక్కలు తెచ్చిన కొత్తలో కొనుక్కున్నారు. ఇంకా అంతే. మళ్ళీ నేను కొత్త మోడల్ తెస్తే కొంటది, స్టాక్ ఇలాగే ఉండిపోయింది. ఎప్పటికో వెళ్తుంది. కానీ అట్లా అనమాట. మనం ఇది తెచ్చి ఇది అయితేనే తేవాలి అనే ఒక కాన్సెప్ట్లో ఉన్నప్పుడు కష్టం. అండ్ మనమే వెళ్ళి తెచ్చుకోలేనప్పుడు కూడా కష్టం. కాబట్టే ప్రస్తుతానికి నేను ఇది స్టాప్ చేశాను. స్టాక్ అవ్వకుండా తెచ్చుకునేంత స్తోమత మాకు లేదు, అంత మనీ మా దగ్గర లేవు. ఇవి అయిపోతే రన్నింగ్ చేయొచ్చు, అంతే కదా. సో అందుకని ఇంకా నేను కొంచెం లైట్ తీసుకోవడం జరిగింది. బట్ పూర్తిగా అయితే నేను ఆపలేదు. చూద్దాం ముందేం జరిగిద్దో. సో ఇప్పటికైతే దీనిని నన్ను సపోర్ట్ చేస్తారని వీడియో తీయడం జరుగుతుంది. అండ్ నాకు మీరు చాలామంది అడుగుతున్నారు కూడా, కాబట్టి ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. స్టాక్ అంతా తీసాను కాబట్టి మళ్ళీ నాకు స్టాక్ పెట్టినాక ఎవరైనా ఒకవేళ మెసేజ్ చేస్తే అక్కడ నుండి స్క్రీన్ షాట్ తీసుకురండి అంటే అది ఎవరు ఇంకా రిప్లై ఇవ్వరు. కాసానంటే ఇదిగోండి ఇల్లు మొత్తం పరిచయం, ఇల్లంతా నీట్గా తుడిచానండి, తొడవకుండా మురికిలేదు. ఎక్కడికి నా కిందకి వెళ్ళేది? ఇవన్నీ ఎక్సెల్వి, ఈ సపరేట్గా దేనికి సంబంధించిన ఎన్ని ఇలా సపరేట్గా పెట్టుకొని ఫోటోలు తీసుకుంటా ఇగో ఇల్లు మొత్తం ఇలా చేశాను అనమాట. ఇప్పుడు ఇదిగో ఈ పిల్లోడు ఇలా చేస్తున్నాడు. ఎంత కోపం వచ్చిందో తెలుసా నాకు అట్లా తొక్కుతుంటే. అట్లుంటుంది. ఎవరైనా చెయ్యాలి అనుకుంటే బాగా డబ్బులుంటే దిగండి, అంతే. డబ్బులు లేకుండా దిగారంటే మునిగిపోవడమే.